హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రభుత్వానికి తిరిగి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే అధ్యక్షుడు ట్రంప్ అనేక ఉత్తర్వులపై సంతకం చేశారు. అతను పాత ప్రతీకారాలు తీసుకోవడం ప్రారంభించేశాడు. 51 మంది అమెరికన్ అధికారులను శిక్షించబడ్డారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ విషయంలో సహాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ట్రంప్ తన శత్రువులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోరని చెబుతున్నారు. అతను ఇప్పటికే ఊహించిన దానికంటే కూడా అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ వచ్చిన వెంటనే తన పనిని ప్రారంభించారు. బైడెన్ నిర్ణయాలను తిప్పికొట్టడంలో సహా అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులపై ఆయన బహిరంగంగా సంతకం కూడా చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన ఓవల్ కార్యక్రమానికి చేరుకున్నారు. ఆయన ఇక్కడ అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. ఈ కాలంలో ఆయన బైడెన్ ప్రభుత్వం తీసుకున్న 78 నిర్ణయాలను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సభ్యత్వం నుంచి అమెరికా వైదొలగాలని ఆదేశించడం కూడా ఇందులో ఉంది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో WHO వైఫల్యమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ కూడా ఔషధ ధరలను తగ్గించాలనే ఆదేశాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ట్రంప్ ఒక ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడికి పాల్పడిన 1500 మందికి ఆయన క్షమాభిక్ష పెట్టారు. దీని గురించి ఆయన ఎన్నికల సమయంలో కూడా మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని ట్రంప్ రద్దు చేశారు. అలాగే అమెరికా గెడ్డపై వలస వచ్చిన వారికి జన్మించిన పిల్లలకు సహజ పౌరసత్వం ఇచ్చే చట్టాన్ని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పిల్లలు ఈ హక్కును వారసత్వంగా పొందాల్సి ఉంటుంది. దీనిపై ట్రంప్ ఇటీవల ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ కూడా చేశారు. మా ప్రభుత్వం అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించిన పిల్లల జన్మ హక్కు పౌరసత్వాన్ని గుర్తించదు అని ట్రంప్ దీని గురించి మాట్లాడారు. ఇది తన ప్రభుత్వం వలస విధానంపై తీసుకుంటున్న చర్యలకు సంకేతమని నిపుణులు అంటున్నారు. అమెరికా మాత్రమే ఇటువంటి పౌరసత్వాన్ని అందిస్తుందని ట్రంప్ తప్పుగా పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ వ్యవస్థ ద్వారా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో ఆమోదించబడిన రాజ్యాంగానికి 14వ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మ హక్కు పౌరసత్వాన్ని అందించింది. ఈ వ్యవస్థ దాదాపు 100 ఏళ్లుగా అమల్లో ఉంది. అయితే ఈ నియమం అక్రమ వలసదారులకు జన్మించిన పిల్లలకు, అలాగే పర్యాటక లేక విద్యార్థి వీసాలపై వచ్చిన వ్యక్తులకు, అమెరికాలో జన్మించిన పిల్లలకు వర్తిస్తుంది. అయితే ఈ విధానాన్ని రద్దు చేయడానికి చేసే ఏదైనా ప్రయత్నం చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.